ఇది ఫార్మసీ లైబ్రరీ అండి. యాక్చువల్లీ మేము చదువుతున్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది, చాలా చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, చాలా పెద్దగా ఉందండి. ఇది పెద్ద హాల్లో పెట్టారు, చాలా బాగుంది కూడా. హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు అయితే నేను 8 years తర్వాత మా కాలేజ్కి వెళ్తా ఉన్నాను. ఆఫ్టర్ 8 years మరి కాలేజ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. క్యాంపస్ మొత్తం మీకు చూపిస్తాను. మా ఫార్మసీ కాలేజ్ ఎలా ఉందో మరి 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తా ఉన్నాను కాలేజ్కి. యాక్చువల్లీ సర్టిఫికెట్స్ తీసుకోవాలండి. నా పోస్ట్ గ్రాడ్యుయేట్ అదే ఫార్మసీ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. దానికోసం కాలేజ్కి అయితే వెళ్తా ఉన్నాను. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ప్రస్తుతం నా షాప్ నుండే స్టార్ట్ అవుతా ఉన్నాను. మా ఫ్రెండ్ వచ్చేసి పాలకొండలో ఉన్నాడు. నేను అక్కడ నుండి మా ఇద్దరం కలిసి కాలేజ్కి వెళ్తా ఉన్నాం. చెప్పాను కదండి, తిను పాలకొండలో వెయిట్ చేస్తున్నాడని. తినేనండి మా రవి దోస్తుగాడు. తిను నేను ఇప్పుడు వెళ్తాం, స్టార్ట్ అవుతున్నాం. మీరు తమ్మునేళ్ళు చూసినట్లే చాలా మేమైతే డిసప్పాయింట్ అయ్యాం. పాలకొండ నుండి అరౌండ్ 8:40 మా ఫ్రెండ్ గారితో స్టార్ట్ అయిపోయాము. నాకు 12 తర్వాత పని ఉండడం వల్ల మేమైతే తొందరగానే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఏదేమైనా 10 గంటలు మనం రీచ్ అవ్వాలి కాలేజ్కి అని చెప్పి తొందరగా స్టార్ట్ అయ్యాం. చలి అయితే ఎక్కువగా ఉంది. మా దగ్గర స్వెటర్స్ అయితే ఏం లేవు, చల్లగా ఉంది. బీఫామ్ అయ్యాక అదే కాలేజ్లో ఎంఫామ్కి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అంటేనే జాయిన్ అయ్యానండి. మరి ఫీజు అలా పెండింగ్లో పెట్టేస్తే మా స్టూడెంట్స్ కానీ నాకు కానీ పరిస్థితి ఏంటండి? మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. మేనేజ్మెంట్ సార్కి మేము అడిగితే వచ్చేసి ఎస్టీ వాళ్ళకి పడిపోతుందండి, కానీ మీది పడలేదని అంటే మరి ఏం చేయగలుగుతాము? ఇన్ని సంవత్సరాలు మరి 2020 నుండి బకాయిలు అయితే ఉన్నాయండి, వేయలేదు. ప్రభుత్వం చెల్లించకపోతే మీరే చెల్లించి మీ సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళాలి అని ఆయన అయితే చెప్పారు. సార్ మా టీటీడబ్ల్యూ అదే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్తాము మేము. బీఫామ్ కానీ ఎంఫామ్ కానీ డిప్లొమా ఫార్మసీ కానీ జాయిన్ అయ్యే ముందు 2-3 సార్లు ఆలోచించి జాయిన్ అవ్వండి. ఎందుకనంటే ఒకవేళ జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ ఫ్రీ అని జాయిన్ చేయిస్తారు. అక్కడ వెళ్ళినాక ఆ ఫీజు ఈ ఫీజు అని తప్పకుండా గుంజుతారు. జాయిన్ చేసి అతనికి ఏం ఉండదండి, జాయిన్ అయ్యాక మనం భరించాలి. కాబట్టి ఆలోచించండి. ఫీజు రియంబర్స్మెంట్ ఉందని అంటే మనం జాయిన్ అవుతాం, కానీ తీరా గవర్నమెంట్ పే చేయకపోతే తిరిగి ఇప్పుడు మాకు ఎదురైనట్టు. మీకు సర్టిఫికెట్స్ కావాలంటే మీరు పే చేసి మీరు తీసుకెళ్ళండి మీ సర్టిఫికెట్స్ అని మేనేజ్మెంట్ అయితే చెప్పింది. అలాగే మీకు కూడా ఎదురవుతుంది. ఏదేమైనా వన్స్ బీఫామ్ కానీ ఎంఫామ్ కానీ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని గడువు తర్వాత మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి, అప్లై చేసి మీ సర్టిఫికెట్స్ అయితే మీరు తీసుకోండి. నాలాగా లేట్ చేయకండి. కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్తే ఇలాగే సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పెండింగ్లో ఉందనంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. నాకైతే లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు గ్రీవెన్స్కి వెళ్ళి పిఓ గారికి కలవాలి. అలాంటి పరిస్థితి నాకైతే ఎదురయ్యింది. ఇది వెంకటేశ్వర కాలేజ్ అండి. మా కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి మా కాలేజ్ వచ్చేసాము. ఇదే మా శివాని కాలేజ్ అండి, శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ క్యాంపస్ లో 3 కాలేజెస్ ఉంటాయండి. శ్రీ శివాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్, ఒకటి ఎస్ఎస్సిఈ, ఎస్ఎస్సిపి, ఎస్ఎస్ఐటి అండి. ఇలా 3 కాలేజెస్ ఉంటాయి. ఎస్ఎస్సిఈ అంటే
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్ఎస్సిపి అని అంటే శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎస్ఎస్ఐటి శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని 3 కాలేజెస్ ఉంటాయండి. ఇది చాలా పెద్ద క్యాంపస్. 2 గర్ల్స్ హాస్టల్, ఒకటి బాయ్స్ హాస్టల్, నెక్స్ట్ క్యాంటీన్ అన్ని అవైలబిలిటీ అయితే ఉంది. న్యాక్ కూడా ఉందని అంటే ఎలిజిబుల్ ఉంది కాలేజ్కి. ఇది మెయిన్ కాలేజ్ అండి, ఫ్రంట్లో ఉంటుంది. ఇది ఎస్ఎస్సి. ఇక్కడ చదువుకునే బాయ్స్ అయితే హాస్టల్ ఒకసారి నువ్వు జాయిన్ అయితే బయటపడలేవు. ఎందుకనంటే అస్సలు బయటకు వెళ్ళాలంటే సెక్యూరిటీతో మనం ఫైట్ చేయాల్సిందేనండి. ఎందుకంటే చిన్న పిల్లల్లాగా మనల్ని బంధించేస్తారు. అసలు లోపలే మనం ఆడుకోవాలి తప్ప బయటకైతే వెళ్ళలేము. ఈ ప్లే గ్రౌండ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, పర్వాలేదు. క్రికెట్ ఆడడానికి, వాలీబాల్, అలాగే బాస్కెట్బాల్ లోపలే ఆడుకోవాలి. ప్రతి బుధవారం అవుటింగ్ ఉంటుంది. ఇది మెకానికల్ బ్లాక్ అండి. అలా వెళ్తే మనం గర్ల్స్ హాస్టల్ కనబడుతుంది. మేము ఎప్పుడైనా గ్రౌండ్కి వెళ్తే ఇలాగే వస్తాము. ఎందుకంటే గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళైనా చూసి ఆనందించాలి కదా. జోక్ చేశానులేండి, ఎవరు అలా కనబడరు కూడా. మా కాలేజ్ అయితే మీకు చూపించేస్తాను. ఇగో దగ్గరికి వచ్చింది. ఈరోజు అయితే కాలేజ్లో అడ్మిషన్స్ అవుతా ఉన్నాయని చెప్పారు. స్టూడెంట్స్ అయితే వస్తూ ఉన్నారు. ఇగోండి వచ్చేసింది శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రైట్ సైడ్లో ఉంటుంది. టర్న్ అయ్యాం, వచ్చేసామండి. మా కాలేజ్ అయితే శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది చిలకపాలెంలో ఉంటుంది, శ్రీకాకుళం డిస్టిక్. మేము చదువుతున్నప్పుడైతే ఈ ఫెసిలిటీస్ ఏం లేవు. బయట ప్లాంట్స్ వేసి పేర్లు ఏమి రాయలేదు. హెర్బల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ అయితే బయట పెట్టారు. లోపల ఈ విధంగా ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ అయితే డిస్ప్లే చేశారు. దీని గురించి మేము చదువుతున్నప్పుడు నాకైతే జీరో నాలెడ్జ్, ఏది తెలియదు. పైకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. అది వాష్రూమ్ పక్కనే తాగడానికి మినరల్ వాటర్ పెడతారు. ఇది మా ఫేమస్ టాయిలెట్ రూమ్. పైకి వెళ్ళిపోయాం. ఈ విధంగా ఉంటుందండి పైన ఫ్లోర్, అంటే ఫస్ట్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మా లైబ్రరీ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారు. చాలా బాగుందండి. బుక్స్ అయితే చాలా ఎక్కువే పెట్టారు. అప్పుడు చాలా తక్కువ ఉండేది, 2-3 ర్యాక్లే ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. బాగుందండి. మా లైబ్రరీ అయితే చాలా బాగుంది. ఈ విధంగా చూడండి, హెర్బల్ గార్డెన్ అని పెట్టారు బయట. మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ బయట నాటారండి. ఇది అదిగోండి, అడ్మిషన్స్ అయితే అవుతున్నాయని చెప్పాను కదండి. స్టూడెంట్స్ మోటివేట్ చేస్తూ ఉన్నారు, ఫార్మసీ గురించి చెప్తా ఉన్నారు. ఒకటి, ఆఫ్టర్ ఫార్మసీ కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి. కానీ మన చేతిలోనే ఏదైనా ఉంటుందండి. మనం కరెక్ట్ చదవగలిగితే ఏదైనా మనము సెటిల్ అవ్వగలుగుతాము. అమ్మాయిలు అయితే ఆఫ్టర్ బీఫామ్ పెళ్ళిళ్ళు అయిపోతాయి నాకు తెలిసి. అబ్బాయిలే మనం కష్టపడాల్సి ఉంటుంది. అబ్బాయిలు క్లినికల్ రీసెర్చ్గా చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కూడా మనము ప్రిపేర్ అవ్వచ్చు. అదే జీపెట్ అది రాసి అటువైపు మనం వెళ్ళొచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, హాస్పిటల్ ఫార్మసీ డైరెక్టర్ కావచ్చు. అంటే గవర్నమెంట్ సైడ్ అండి అవి. లేదంటే ప్రైవేట్ పరంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ వైపు వెళ్ళి క్వాలిటీ కంట్రోల్, క్యూఏ అటువైపు మనం చేయవచ్చు. ఇది మా బాయ్స్ హాస్టల్ అండి. ఇది మా ఫేమస్ బాయ్స్ హాస్టల్. అసలు లోపలికి వెళ్ళామంటే బయటకి ఎలా ఉండదు, తాళాలు వేసేస్తారు, అలా ఉంటుంది. నేనైతే ఇండిపెండెంట్గా ఓన్ మెడికల్ షాప్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం, బ్యాగ్కి వెళ్తున్నాం ఇంటికి. చూడండి, ఇక్కడ సీక్రెట్గా మనము లవర్స్ ఉన్నోళ్ళండి, అవి సీక్రెట్. బాయ్స్కి ఏమి ఉండదు. డేస్ కలర్సే మొత్తం ఎంజాయ్ అంతా. ఈ కాలేజీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు ఎగ్జామ్ రావడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, అంటే కూర్చోడానికి చల్లగా ఉంటుంది, అలా యూజ్ అవుద్ది. ఇది మా ఎంట్రన్స్ అండి, చాలా బాగుంది కదా. ఈ విధంగా ఉంటుంది. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.